హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రైతు వేదిక. తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరొక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. అదేమిటంటే రైతు భరోసా గురించి మరొక తాజా వార్త వెలువడడం జరిగింది. రైతు భరోసా కార్యక్రమం జనవరి 26వ తేదీన ప్రారంభించిన సంగతి మనకు తెలిసినదే. అయితే మొదటి విడతగా పెట్టుబడి సహాయం కింద రైతులకు ఏటా 12,000 రూపాయలు అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అందుకు గాను ఈ నెల అనగా జనవరి 26వ తేదీన మొదటగా ప్రతి ఎకరాకు ఉన్న రైతు ఖాతాలో 6,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అయితే మధ్యలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఈ యొక్క ప్రక్రియ కొంతమేరకు విరామం తీసుకోవడం జరిగింది. ఎన్నికలు జరిగిన తదుపరి ఈ ప్రక్రియ మార్చి 31 వరకు కూడా కొనసాగుతుందని చెప్పి రెండవ విడతకు సంబంధించిన డబ్బులు ఫిబ్రవరి 5వ తారీఖున ప్రతి 2 ఎకరాలున్న రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిన విషయమే. తదుపరి 3వ విడతకు అనగా 3 ఎకరాలు ఉన్న రైతుల ఖాతాలో కూడా ఫిబ్రవరి 11వ తేదీన రైతులకు పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా అందించడం కూడా జరిగింది. అలాగే తాజా వార్త ఏమిటంటే సోమవారం అనగా ఫిబ్రవరి 17వ తారీఖు ప్రతి 4 ఎకరాలు ఉన్న రైతులకు పెట్టుబడి సహాయం కింద 4వ విడత డబ్బులు కూడా జమ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తెలియజేయడం జరిగింది. ఇందుకు గాను ఈ ప్రక్రియ నేటి నుంచే ప్రారంభం కాగా ఆదివారం బ్యాంకులకు సెలవు దినం ప్రకటించడం వల్ల సోమవారం అనగా 17వ తారీఖున ప్రతి 4 ఎకరాలున్న రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తున్నామని చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.